is broken. Don't ever forget you're golden. I will find the light in your soul. I'll be there. Never leaving you in the darkness, even when you're out of focus. I will be the light in your life. You'll see it clear. I'll be your హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించే ఈ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే కనుక చాలా బాగుంటాయి. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి వాల్యుబుల్ గిఫ్ట్ కనుక ఇస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసేదైతే ఇది కలసంది. సో పూజా కలసం కిందకి మనకు ఉపయోగించుకోవాలంటే ఈ విధంగా అష్టలక్ష్మిలు ఉన్నదైతే చాలా బాగుంటుంది. దీంట్లో సాదాగా ఉండేవి కూడా ఉంటాయి, కానీ పూజకు చేసుకునేటప్పుడు ఇలాంటి అష్టలక్ష్మిలు ఉంటే చాలా బాగుంటుంది. మనకి లక్ష్మీదేవి అంటే సెంటిమెంట్ ఉంటుంది కదా మనకి పూజకు అనేసరికి. సో పైన ఈ విధంగా ఇచ్చేస్తారు మనం కొబ్బరికాయ పెట్టుకోవడానికి. సో ఇట్లా వంగిన ఈ విధంగా ఉండాలి, బాగా స్ట్రాంగ్ ఉండాలి పైన అనేసరికి. ఈ విధంగా ఉంటే ఏంటంటే మనకి కొబ్బరికాయ పెట్టినా కానీ పక్కకు జారిపోకుండా ఉంటుంది. కొన్ని సాదాగా ఉండేసి ఇట్లా అంచుల్లాగా ఇవ్వరు. సో ఇక్కడ చూసారు కదా అంచులాగా ఇచ్చారు. మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చేసింది. లాస్ట్లో చిన్న పువ్వులాగా ఇచ్చారు. ఎక్కడికక్కడ అంతా కానీ చెక్స్ లాగా ఇచ్చేసి మొత్తం డిజైన్ చెక్కేశారు. పూజకైతే మాత్రం ఈ విధంగా చాలా బాగుంటుంది. లాస్ట్లో ఏంటంటే వాళ్ళ హాల్ మార్క్ అనేది వేసి ఇచ్చేస్తారు. సో ఈ విధంగా హాల్ మార్క్ ఉంటేనే మనకు గ్యారంటీ ఉంటుంది. ఏదైనా మనం రెడీమేడ్ తీసుకుంటాం కదా, సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే హాల్ మార్క్ ఉందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత మనం ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇలాంటి హాల్ మార్క్ ఉన్నట్టయితే. ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఇచ్చారో, మొత్తం డిజైన్ ఉండి చక్కగా లక్ష్మీదేవులు ఉండి ఎంత బాగుందో కదా చూడటానికి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి వాల్యుబుల్ ఐటమ్స్ గిఫ్ట్గా ఇవ్వండి. ఈ కలసం యొక్క ప్రైస్ వచ్చేసి 20,000 అబోవ్ ఉంటుంది. దీని యొక్క గ్రామ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ సిల్వర్ ప్లేట్ కూడా పూజకు కూడా వాడుకోవచ్చు. సో ఇది మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునేటట్టయితే పూజకు ఉపయోగించకూడదు. పూజకు వాడుకునేవన్నీ కూడా మనం సపరేట్గా పెట్టుకుంటాం కదా. ఈ ప్లేట్ చూడండి ఎంత బాగా ఇచ్చారో. అడుగున ఏంటంటే మనం పైన ఏదైనా వెయిట్ పెట్టినప్పుడు బెండ్ అవ్వకుండా ఉండడానికి కింద సో ఆ స్ట్రెంత్ కోసం అని చెప్పి ఆ విధంగా ఇచ్చారు కదా. కొంచెం వెయిట్కి ఇది అవ్వడానికి ఇచ్చారు. చాలా వెయిట్ ఉంటుంది ఇది కూడా. చక్కగా మధ్యలో మిక్కీ మౌస్ సింబల్ లాగా వచ్చింది. ఇదైతే కనుక ప్లేట్లో మేము ఫుడ్ తినటానికని చెప్పి తీసుకున్నాం. పిల్లలకు బాగుంటుంది కదా, సో గిఫ్ట్ ఆర్టికల్ కిందకని చెప్పి తీసుకున్నాం. ఇది మంచి వెయిట్ ఉంటుంది, పైన కూడా హైట్ వచ్చింది కదా మనకి తినేటప్పుడు కింద పడిపోకుండా ఉండడానికి. సో చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి గిఫ్ట్ ఐటమ్గా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అన్నప్రాసన అలాంటి టైంలో కనుక ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇది దీని యొక్క వెయిట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని యొక్క కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 15,000 వరకు పడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్న సిల్వర్ బౌల్. ఇది చిన్న చిన్న పిల్లలకి సెర్లాక్ పెట్టడానికి అట్లయితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా అంత ప్లెయిన్గా కాకుండా చిన్న చిన్నగా డిజైన్ వచ్చింది. చుట్టూ లీవ్స్ లాగా వచ్చేసాయి, సన్నగా చెక్స్ లాగా ఇచ్చారు. ఇది కూడా రెడీమేడే. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా అన్నప్రాసనకి ఎలాంటి చిన్నపిల్లలకు కనుక గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటాయి. సో సెట్ లాగా ఉంటాయి. దీనికి సెట్ స్పూన్ కూడా వస్తుంది. డిజైన్గా కావాలంటే డిజైన్గా తీసుకోవచ్చు, ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు. సో ఇది బాగా చిన్నపిల్లలకైతే కరెక్ట్ సైజ్ ఉంటుంది. ఇంకా కొంచెం 1 year బేబీస్ అయితే కనుక దీని నెక్స్ట్ సైజ్ అయితే బాగుంటుంది, కరెక్ట్గా సరిపోతుంది వాళ్ళకి తినే ఫుడ్కి. ఇదైతే కనుక 6 months బేబీస్కి అలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. సో ఇంకా ఇది వచ్చేసి చిన్న గ్లాసు. బౌల్ ఇచ్చినప్పుడు గ్లాస్ కూడా ఇవ్వాలి కదా, సో వాటర్ తాగడానికి అన్నట్టుగా బాగుంటుంది చిన్న గ్లాస్ అయితే. ఈ గ్లాస్ కూడా ప్లెయిన్గా కాకుండా చుట్టూ కూడా చిన్న చిన్నగా లీవ్స్ లాగా చిన్న ఫ్లవర్స్ టైపు డిజైన్ చెక్స్ లాగా ఇచ్చారు. అంటే బాగా విజిబుల్ లేకుండా అన్నట్టుగా ఇవి ఇచ్చినట్టుగా ఇచ్చారు. సో చూడటానికి బాగుంది. చుట్టూ గ్లాస్ ప్లెయిన్గా కాకుండా కొద్దిగా అంచు కూడా వచ్చి బాగుంది. సో ఈ ఐటమ్స్ కనుక గిఫ్ట్ ఆర్టికల్స్ మీకు నచ్చితే కనుక సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవి కూడా చూపిస్తాను. ఇవి నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇంకా అప్పుడు వేరేవి కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను.
ఇలాంటి వాల్యుబుల్ గిఫ్ట్స్ కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ కనుక అకేషన్స్ టైంలో చూసుకుని మనం ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేనైతే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఈ గిఫ్ట్ ఐటమ్స్ వీడియో. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.